నమస్తే గుడ్ మార్నింగ్ టీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం నేను మీ ప్రియ రమేష్ ఇక డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు తొలి విడతలో 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మొదటి విడత ఎన్నికల్లో 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు 16 కోట్ల మంది ఓటర్లు తొలి దశలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఇక తొలి దశ ఎన్నికల కోసం 187 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు అలాగే తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది ఇక లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెవిల్ అందిస్తారు లెవిల్ ఇవాళ మొదటి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది దాదాపు 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి 102 లోక్సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కూడా జరుగుతుంది ఇప్పటికే ఉదయం కొంత ఎండ రేటు ఎక్కువగా ఉండడంతో ఉదయమే ఓటు ఓటర్కు వినియోగించుకునేందుకు ఓటర్లంతా కూడా పోలింగ్ స్టేషన్ వద్ద బాగు చేయారు మొత్తము ఈ 21 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల మొత్తం 102 లోక్సభ స్థానాలకు మొత్తం కలిసి 16,63 లక్షల మంది ఓటు వినియోగించుకున్నారు 1,87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు మొదటి విడతలో 18 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు మొత్తం ఈ మొదటి దశలో 4.8 కోట్ల పురుష ఓటర్లు 8.23 కోట్ల మహిళా ఓటర్లు 11,371 సార్జెంట్ ఓటర్లు ఉన్నారు ఇందులో 3,51 లక్ష యువ ఓటర్లు అంటే 19 నుంచి 20 ఏళ్ల వయస్సు మధ్య వారు 3,51 లక్ష ఓటర్లు ఉన్నారు మొత్తం 102 లోక్సభ స్థానాలకు 1,625 మంది అభ్యర్థులు ఓట్లో ఉన్నారు 102 లోక్సభ నియోజకవర్గాలు మహిళల కోసం స్థానికంగా స్థానిక సాంప్రదాయ సంస్కృతి ఉట్టిపడేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం కూడా ఈ 102 లోక్సభ స్థానాలకు గాను 5,000 పైసలకు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటు పోలింగ్ శాతం పెంచేందుకు అక్కడ ఉన్న అధికారులంతా కూడా కృషి చేస్తున్నారు అంతేకాకుండా ఈ 102 లోక్సభ నియోజకవర్గాలలో ఎన్నికల కోసం 41 హెలికాప్టర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు సిక్కిం ఇతర కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్సెక్షన్ ఉంటుంది అక్కడ బస్ సౌకర్యాలు ట్రైన్ సౌకర్యాలు లేని ప్రాంతాల్లో కూడా అత్యవసరంగా హెలికాప్టర్లు వాడుకునేందుకు 41 హెలికాప్టర్లు అందుబాటులో ఉంచారు ఈ మొత్తం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏదైతే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన 102 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి జూన్ 4న లెక్కింపు ఉంటుంది అయితే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలు మాత్రం జూన్ 2న లెక్కిస్తారు ఎందుకంటే వాళ్ళకు జూన్ 6 అపాయింట్ అవుతుంది జూన్ 6 కంటే ముందే ఎన్నికల కౌంటింగ్ అక్కడ అసెంబ్లీ కొలువు చేయాలి కాబట్టి అరుణాచల్ సిక్కిం రాష్ట్రాల శాసనసభకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మాత్రం జూన్ 2 ఉంటుంది అయితే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే భద్రత కట్టుదిట్టం చేశారు ఇటు లోకల్ పోలీస్ తో పాటు సెంట్రల్ పోలీసు డిప్లాయ్ చేశారు అంతేకాకుండా ఇటు 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ తో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు అంతేకాకుండా పోలీస్ అబ్జర్వర్లు మైక్రో అబ్జర్వర్లు ప్లస్ మొబైల్ టీమ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ మరింత భద్రత కట్టుదిట్టం చేసి పోలింగ్ సజావుగా జరిగేందుకు చర్యలు చేపట్టారు అయితే ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది కొన్ని ప్రాంతాల్లో ఎంత మావోయిస్ట్ కావచ్చు ఇటు టెర్రరిస్ట్ ఎక్స్ట్రీమ్ ఏరియాలో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ ఉండనుంది అయితే ఎండ వేడిమికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయమని చెప్పేసి ఇచ్చి ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాటు చేసి క్యూ లైన్లలో ప్రత్యేకంగా ఫ్యాన్లు కావచ్చు ఇటు చల్లని పందిర్లు కూడా వేసి ఓటింగ్ శాతం పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంది అయితే గత ఎన్నికల్లో పోలింగ్ శాతం కంటే ఈసారి మరింత పెంచేందుకు కూడా ఈసీఐ కృషి చేసింది దానికి అనేక మందితో ఓటింగ్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించింది ఓటింగ్ పెంచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించింది ఇటీవల ఈ 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరింత ఓటింగ్ శాతం పెంచేందుకు
ఏర్పాటు చేసింది. అయితే 85 సంవత్సరాల పైబడిన వారికి ప్రత్యేకంగా హోమ్ ఓటింగ్ ఇప్పటికే పూర్తయింది. పీడబ్ల్యూడీ ఓటర్లకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులతో పాటు ఆ వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచింది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించింది. ఎవరైనా ఆసుపత్రులు గురి కావచ్చు, ఎండవేడి నుంచి ఏమైనా ఇబ్బందులు కలిగితే వెంటనే వారికి ఫస్ట్ ఎయిడ్ చేసే విధంగా హెల్త్ ఆఫీసర్లను కూడా నియమించి అక్కడ ప్రత్యేకంగా వాటర్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ ఆదేశాలు జారీ నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా వాటర్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి. మొత్తం కూడా చూసినట్లయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సజావుగా జరుగుతుంది. మరి కాసేపట్లో ప్రతి 2 గంటలకు ఒకసారి ఎంత పోలింగ్ శాతం అనేది కూడా రానుంది. ప్రియా. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 8 ఎంపీ సీట్లలో గెలుస్తామని, మరో 3 స్థానాల్లో విజయావకాశాలున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 22 నుంచి రోడ్ షోలు ప్రారంభమవుతాయన్నారు. ఈ మేరకు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ శ్రేణులకు తెలంగాణ భవన్లో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. ఈ మేరకు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు ఎంపీ స్థానాల అభ్యర్థులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 8 లోక్సభ సీట్లలో గెలుస్తామని చెప్పారు. మరో 3 విజయ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న కేసీఆర్ దాన్ని అనుకూలంగా మలుచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బస్సు యాత్ర చేద్దామని, జనం నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. ఈ నెల 22 నుంచి రోడ్ షోలు ప్రారంభమవుతాయని కేసీఆర్ తెలిపారు. కీలకమైన వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 2-3 అసెంబ్లీ ఏరియాల్లో రోడ్ షోలు ఉంటాయన్నారు. రోజుకు 2-3 రోడ్ షోలు నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం వేళల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ నిర్వహించి ఉదయం పూట రైతుల వద్దకు వెళ్లి మాట్లాడాలి అని కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వాళ్లు బాధపడుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. ఓ కీలక సీనియర్ నేత తనను సంప్రదించారని తెలిపారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేశారని గుర్తు చేశారు. అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని బీజేపీ వాళ్లు బతకనిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అక్కడంతా బీజేపీ కథ నడుస్తుందని ఆ నాయకుడు తనతో వాపోయినట్టు కేసీఆర్ వెల్లడించారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని ఆయన తనను సంప్రదించాడని చెప్పారు. అయితే ఇప్పుడే వద్దని వారించానని కేసీఆర్ తెలిపారు. అటు రైతు సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఒక్కో పార్లమెంటు పరిధిలో 1,00,000 పోస్ట్ కార్డులు రాయాలన్నారు. రైతుల కల్లాల కాడికి వెళ్లి 500 బోనస్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. రైతులకు పార్టీ అండగా నిలబడాలని కేసీఆర్ సమావేశంలో చెప్పారని పల్లా వెల్లడించారు. అభ్యర్థులకు సూచనలతో పాటు బస్సు యాత్ర, బహిరంగ సభల నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఐక్యంగా మనం అందరం కూడా ఎలా వెళ్ళాలి, రాష్ట్రంలో 4.5 నెలల్లోనే ఎటువంటి సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, పోలీసుల ఉద్దిగంత అకృత్యాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క దుందుడుకు విధానం కానీ అరాచక విధానాలు కావచ్చు, మంచిగా నడుస్తున్న కరెంటుని మంచినీళ్ళని సాగునీళ్ళని వాళ్ళు ఇవ్వలేకపోవడం కావచ్చు, ధాన్యాన్ని కొనలేకపోవడం కావచ్చు, ఈ సమస్యలన్నీ కూడా కేసీఆర్ గారు ప్రస్తావించారు. ఇవాళ ఖచ్చితంగా 3 కోట్ల ధాన్యం పండించిన రాష్ట్రంగా వచ్చే ఈ నెల ఇప్పుడే ధాన్యం మొదలైంది, కానీ ధాన్యంకి గిట్టుబాటు ధర కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. 1500-1600 రూపాయలు ఇవాళ ఇస్తున్నారు. ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడాలని చెప్పేసి ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి. ఇవాళ ఏదైతే ఈ 10 సంవత్సరంలో మనం సాగునీళ్ళు ఇచ్చి రైతులను ఒక గౌరవప్రదంగా కాపాడుకున్నామో, మళ్ళీ అటువంటి పరిస్థితి రావడానికి కావాల్సిన పోరాటం ఖచ్చితంగా అవసరమైతే చేయాలని, ఎన్నికల్లో భాగంగా కూడా దాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా మీటింగ్లో అందరూ అనుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా సూచనలు 17 మంది చాలామంది కొత్త అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన సూచనలు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి సమస్యలు తీసుకోవాలి, స్థానిక సమస్య ఏ విధంగా తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి పర్యటన బస్సు యాత్ర కానీ లేకపోతే మీటింగ్స్ కానీ 17 నియోజకవర్గ వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తే రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం కూడా వచ్చే నెల రోజుల్లో జరిగే బస్సు యాత్ర కానీ లేక మొత్తం మిగతా మీటింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, గురుకులాల ఆత్మహత్యలు జరుగుతుంటే సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ, కేరళ టూర్లు చేస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓటమి తప్పదని అన్నారు. సోదరులు కొప్పులీశ్వర్ గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యము, పరిపాలనపరమైనటువంటి అనుభవము ఉన్నటువంటి వ్యక్తి. సింగరేణి కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్గా, మంత్రిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అవతల దిక్కు పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నడూ ఏ ఉద్యమాల్లో ఉండనటువంటి వ్యక్తి, ఎన్నడూ ఏ సమస్యల మీద పోరాటం చేయనటువంటి వ్యక్తి, కేవలం వివేక్ కుటుంబ సభ్యుడైనందువల్ల, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నందువల్ల అవి మాత్రమే అర్హతగా ఇవాళ ఆయనకు అక్కడ అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంత్రితో సహా మూకుమ్మడిగా ఆయనను వ్యతిరేకించినప్పటికీ ఆయన టికెట్ తెచ్చుకొని ఇవాళ ఆ ప్రాంతంలో ఒకటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ వినోద్ ఎమ్మెల్యే, వివేక్ ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు వంశీకి వాళ్ళ ఎంపీ టికెట్ ఇవ్వడం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని కానీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి దళిత నాయకుల్ని కానీ వాళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురి చేసింది. ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ రకమైనటువంటి రాచరికపు పద్ధతులు, ఇదేమన్నా వాళ్ళ సామ్రాజ్యమా? ఇదేంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పార్టీ నుంచి 3 పదవులు అని చెప్పి వాళ్ళ విపరీతమైనటువంటి వ్యతిరేకత వాళ్ళ మీద వచ్చింది. ఇక బీజేపీ పార్టీ అభ్యర్థి అంటే ఆయన అత్తాపత్తా లేని అభ్యర్థి, మొన్న ఏదో పార్టీ మరి చివరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్నటువంటి అభ్యర్థి. కాబట్టి డెఫినెట్గా ఆ 2 పార్టీలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పోటీ కాదు, భారీ మెజార్టీతో పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని మేము గెలిపించుకోబోతా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, గురుకులాల ఆత్మహత్యలు జరుగుతుంటే సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ, కేరళ టూర్లు చేస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓటమి తప్పదని అన్నారు. సోదరులు కొప్పులీశ్వర్ గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యము, పరిపాలనపరమైనటువంటి అనుభవము ఉన్నటువంటి వ్యక్తి. సింగరేణి కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్గా,
మంత్రిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అవతల దిక్కు పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నడూ ఏ ఉద్యమాల్లో ఉండనటువంటి వ్యక్తి, ఎన్నడూ ఏ సమస్యల మీద పోరాటం చేయనటువంటి వ్యక్తి, కేవలం వివేక్ కుటుంబ సభ్యుడైనందువల్ల, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నందువల్ల అవి మాత్రమే అర్హతగా ఇవాళ ఆయనకు అక్కడ అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంత్రితో సహా మూకుమ్మడిగా ఆయనను వ్యతిరేకించినప్పటికీ ఆయన టికెట్ తెచ్చుకొని ఇవాళ ఆ ప్రాంతంలో ఒకటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ వినోద్ ఎమ్మెల్యే, వివేక్ ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు వంశీకి వాళ్ళ ఎంపీ టికెట్ ఇవ్వడం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని కానీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి దళిత నాయకుల్ని కానీ వాళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురి చేసింది. ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ రకమైనటువంటి రాచరికపు పద్ధతులు ఇదేమన్నా వాళ్ళ సామ్రాజ్యమా? ఇదేంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పార్టీ నుంచి 3 పదవులు అని చెప్పి వాళ్ళ విపరీతమైనటువంటి వ్యతిరేకత వాళ్ళ మీద వచ్చింది. ఇక బీజేపీ పార్టీ అభ్యర్థి అంటే ఆయన అత్తాపత్తా లేని అభ్యర్థి, మొన్నటికి మొన్న ఏదో పార్టీ మారి చివరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్నటువంటి అభ్యర్థి. కాబట్టి డెఫినెట్గా ఆ 2 పార్టీలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పోటీ కాదు, భారీ మెజార్టీతో పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని మేము గెలిపించుకోబోతా ఉన్నాం. లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందన్నారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ జాగ్రత్తగా నింపి దాఖలు చేయాలన్నారు. ఒక అభ్యర్థి 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చన్నారు. ఇక ఎన్నికల నిర్వహణకు పోలీస్, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేశామని వికాస్ రాజ్ తెలిపారు. ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కోసం డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఈసీఐ వారు ఇష్యూ చేశారు. స్టేట్ లెవెల్లో నోడల్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ ఫర్ ఆల్ ద ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. మన దగ్గర 19 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద స్టేట్ అండ్ ద సెంటర్. 2 rounds ఆఫ్ మీటింగ్ హ్యావ్ బీన్ కండక్టెడ్ విత్ దెమ్ డ్యూలీ. అంటే లాస్ట్ టైం కూడా వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్లో ఉన్నారు, అందుకనే దే నో బై అండ్ లార్జ్ ద డ్రిల్. యాక్షన్ ప్లాన్ తయారు చేయడం, రూట్స్ ఐడెంటిఫై చేయడం, కింగ్ పిన్స్ ఐడెంటిఫై చేయడం, తర్వాత సీజర్స్ ఎట్సెట్రా అవి అంతా జరుగుతున్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్, 51 అసెంబ్లీ సెగ్మెంట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ expenditure sensitive segments. 204 interstate checkposts have been established all along the border of the state. 444 flying squads, 416 static surveillance teams, 278 video surveillance teams, 146 video viewing teams, and 119 accounting teams have been formed. ఈ రోజుకి 136.7 crores worth of seizure, including cash, goods, everything, narcotics, everything has been seized. Force deployment loki vaste, we have been allotted 160 companies of central armed forces, armed police forces. అందులో 60 ఆల్రెడీ మన దగ్గర వచ్చేసినాయి, ఇంకా 100 రావాలి. In addition to that, about 20,000 police personnel we will be getting from other states, some of the neighboring states, etc., on bilateral arrangement basis. Inka oka 60,000 police and other uniformed staff are being requisitioned and deployed for maintenance of security.